ఇప్పటి వరకు విన్నవి లాకప్ డెత్లు ఎవరైనా వింటే వినుండొచ్చేమో కానీ పోలీసులు లాకప్ డెత్ చేయడంతో పాటు డెడ్ బాడీని లేకుండా చేసినటువంటి ఘటన జరిగిందని అంటున్నారు. పోలీసులు చెప్పారని కుటుంబ సభ్యులే చెబుతున్నారు. 29వ తారీఖున కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు కానీ కుటుంబ సభ్యులకు పోలీసులే చెప్పినటువంటి వాస్తవం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను దాదాపుగా 8 సంవత్సరాల నుంచి అనేక డిబేట్లు అటెండ్ అయ్యా. నేను, రజనీ గారు కూడా మా ఇద్దరి మధ్య ఫైటింగ్లు కూడా జరిగిన డిబేట్లు చాలా ఉన్నాయి. కానీ ఇట్లాంటి డిబేట్ బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా లాకప్ డెత్ జరిగిపోయి అతన్ని బూడిద చేసేసి నేను చంపేశామని ఓపెన్గా చెప్తున్నటువంటి డిబేట్ నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఇప్పటివరకు జరగలేదేమో స్వాతంత్రం వచ్చినాక. మీరు అన్నట్టు లాకప్ డెత్లు జరిగినాయి. కానీ లాకప్ డెత్ జరిగి 37-38 రోజులు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మనం ఈరోజు జూన్ 16వ తారీఖున మనం డిబేట్ చేస్తున్నాం. మే 9వ తారీఖున అతన్ని పోలీసులు తీసుకెళ్లారు. సో అంటే నెల రోజులు దాటిపోయి దాదాపు 37 రోజులు, 39 అంటే దాదాపు 40 రోజులు కావస్తుంది. ఇంకా ఎక్కడున్నాడు పోలీసులు మాకు తెలియదని చెబుతున్నారు. కానీ వాళ్ళ తల్లిగారికి మాత్రం ఆల్రెడీ చంపేశాం, ఆల్రెడీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న కొంతమంది ఆల్రెడీ సమాచారం ఇచ్చారు, మీ కొడుకుని పలానా కృష్ణలంక సంబంధించి ఇట్లా బైక్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ దాన సంస్కారాలు కూడా చేసేశారని చెప్పారని అంటే నిజంగా అసలు ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంది. అసలు ఇప్పుడు ఈరోజు సాయికృష్ణగా జరిగినటువంటి పరిస్థితి రేపు రజనీ గారికో, ఈ డిబేట్లో ఉన్నటువంటి మొల్లపూడి నాగేశ్వర్ అన్నకో, లేదంటే మీకో, నాకో, ఇంకొకరికో జరగదన్నటువంటి గ్యారంటీ ఉందా? ఎందుకు? అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా, కాంగ్రెసా, కమ్యూనిస్టులా, వైఎస్ఆర్సీపీయా? కాదు. ఈ రాష్ట్రంలో ఎవడైనా క్వశ్చన్ చేస్తే, ఎవడైనా వాళ్ళకి ఎదురుగా మాట్లాడితే వాళ్ళని చంపేస్తాం అనేటటువంటి ఇండికేషన్, అవసరమైతే శవం కూడా లేకుండా చేస్తాం అనేటటువంటి ఇండికేషన్ ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇవ్వకపోతే పోలీసు వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నాగరాజుకు వచ్చిన ధైర్యం కాదు సార్. ఈ దేశంలో కసబ్ అనేటటువంటి కిరాతకుడు కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే కాల్చి చంపుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వాడిని పట్టుకుని వాడిని కూడా కోర్టులో సబ్మిట్ చేశారు సార్. కాదు ఈశ్వర్ గారు, కోర్టు తీర్పు తర్వాతే శిక్ష చేశారు. మన ప్రజాస్వామ్య దేశంలో మనం చట్టాలకి, రాజ్యాంగానికి లోబడి మనం పనిచేయాలి. ఎవరికి కూడా శిక్షించేటటువంటి అధికారం లేదు, కనీసం కొట్టేటటువంటి అధికారం కూడా పోలీసుకు లేదు. కానీ మీరు తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చి చంపేస్తారు, చంపేసి దాన సంస్కారాలు కూడా చేసేస్తారు. చంపేశావు, నువ్వు ఇంకక్కడికి రావద్దని ఆయన ఫోన్ కూడా ఇచ్చేశారు. ఫోన్ కూడా ఇచ్చేశారంటే ఏంది? ఆ ఫోన్తో అన్న పండగ చేసుకో, చంపేశాం మీ వాడిని అని మాట్లాడితే ఆ వ్యవస్థలు ఇక్కడికి వచ్చేసినాయనంటే బహుశా మనం హిట్లరు, కిమ్ములు రాజ్యాల్లో కూడా ఇలా జరగలేదండి. ఇక్కడ మనం ఈరోజు రేపొద్దు మీక ఒక్కసారి దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీగల్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడినే కొడతానికి వెళ్ళాడు తెలుగుదేశం ఎమ్మెల్యే. ప్రశ్నిస్తే జనసేనాన్ని కొడుతున్నారు. ఇప్పుడు ఇది ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ రాష్ట్రంలో మొత్తంగా మనం చూడాలి. ఈరోజు సాయికృష్ణకైన పరిస్థితి రేపొద్దున ఈ డిబేట్లో కూర్చున్న వాళ్ళకో, లేదంటే ప్రతిరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళకో, లేదంటే అక్కడ లోకల్లో ప్రశ్నించాడనో, లేదంటే వాళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి పార్టీ వాడినో ఇదే విధంగా చెయ్యరన్నటువంటి గ్యారంటీ ఉందా? అసలు ఇలాంటి లాకప్ డెత్తులు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని జరిగినాయి అసలు మనకేమన్నా తెలుసా? ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఆ తల్లి బయటకు వచ్చి చెప్పి కోర్టుకి వెళ్ళింది కాబట్టి తెలిసింది. అదే ₹1 ఏదైతే ఇంకొకరికి ఆఫర్ చేసి ఇట్లాంటి బయటకు రాని ఎన్ని ఉన్నాయి? ఈరోజు మాకు ₹1 వద్దు, మాకు కావాలి అని చెప్పి మా బూడిదన్న ఇవ్వండి అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. రానటువంటి ఎన్ని ఉన్నాయి? అంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతా ఉంది? నేను డిప్యూటీ సీఎం గారిని ఒకటి క్లియర్గా అడుగుతున్నా, అయ్యా మీ నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు? మీరు కాపు సామాజిక వర్గాన్ని ఓట్ల కోసం ఏదైతే తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ దగ్గర తాకట్టు పెట్టించి మీరు కొడితే కొట్టించుకోండి, తంతే తన్నించుకోండి, చంపితే చంపించుకోండి అని చెప్పి 15 సంవత్సరాలు నేను మాత్రం వాళ్ళకి ఊడిగం చేస్తా. మీ అవసరమైతే దాసర్ రాము గారిని పక్కన రెడ్డని యాడ్ చేపించి తిట్టిస్తా, క్వశ్చన్ చేస్తే మీ వ్యవహారం మొత్తం బయటకు తీస్తా అని నువ్వు అంటుంటే ఒక డిప్యూటీ సీఎంఏ కాపులు మిమ్మల్ని మీరు కొట్టించుకొని తెలుగుదేశం వాళ్ళు అంటే మరి తెలుగుదేశం వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టించుకోమన్నారు కానీ పోలీసులు కొట్టమని కాదండి. పోలీసులు ఎందుకు కొడతారు సార్? తెలుగుదేశం వాళ్ళ సపోర్ట్లు అక్కడ కొడతారు, అధికార పార్టీ సపోర్ట్లు అక్కడ ఒక్కడన్నా చేసే దమ్ముంటుందా? ఈ పోలీస్ వ్యవస్థలో తీసుకెళ్లి చంపేటటువంటిది ఉంటుందా? అసలు ఏం జరుగుతుందో ఒక పక్క మీరు రాష్ట్రంలో చెప్పండి. నేను అడుగుతున్న సూటిగా, ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లు
కందుకూరులో ట్రాక్టర్తో ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు చంపేసినటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ శ్రీకాళహస్తిలో కాపు మహిళని ప్రైవేట్ వీడియోలు తీయించాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఆమె బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే ఏదైతే 39 రోజులు ఇదే యువకుడు పెళ్లి కానటువంటి ఈ యొక్క యువకుడిని తీసుకొని వెళ్ళి చంపేసి దహన సంస్కారాలు కూడా పోలీసులే చేసేసారంటే అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుందో ఒకసారి, ఎందుకంటే మనుషులు మాయమైపోతున్నారు సార్, డెడ్ బాడీలు కనపట్ల. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు గమనించండి. రెండో అంశం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి ఈ అంశంలో ఒకటి, ఈ 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమరిలో ఇలానే ఒక బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకల. 23 నెలలు నోట్ చేసుకోండి, 23 నెలలు. అలానే 10 రోజుల క్రితం ఒక చిన్నారి మిస్ అయింది, ఇప్పటికీ తెలియదు బతుకుందో లేదో తెలియదు. జ్ఞానేశ్వరి 10 రోజులు అయింది. మనమేమో టెక్నాలజీ క్వాంటము అసలు ఇక్కడ ఎగిరి చూస్తే డ్రోన్ అంబులెన్సులు మాట్లాడుతున్నాం అంటే ఏంటి ఏమైంది. అలానే ఈ రోజు చూస్తే సాయి కృష్ణ గారి పరిస్థితి. నేను ఇది ఒక్క సాయి కృష్ణ గారికి చూడొద్దండి, సాయి కృష్ణ గారిదే పోయింది అని, సాయి కృష్ణ గారితో ఇది పోతుంది అని అనుకుంటే రేపొద్దున అందరూ ఈ రాష్ట్రంలో బలవాల్సిందే. దీని మీద ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఎందుకంటే విజయవాడ నడిబడ్డులో రాష్ట్ర రాజధాని రాజకీయ రాజధాని, అలాంటి దాంట్లో ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడిని చంపేసి 39 రోజులుగా ₹1 కోటి ఇస్తానన్నారంటే దీని వెనక ఎన్ని కోట్లు చేతులు మారినాయి? ఒక సిఐ ₹1 కోటి ఇస్తాడా అతను వరకు చంపేస్తే? మీరు పదే కాపు యువకుడు మా డిప్యూటీ సీఎం గారు అంత బలహీనుడుగా సార్. కాపు సామాజిక, ఇప్పుడు మన ముల్లపూడి నాగేశ్వరరావు అన్న కూడా అదే సామాజిక వర్గం కాబట్టి కదా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆయన పనిచేసి వాళ్ళందరి కోసం, జనసేన కోసం, ఈరోజు అధికారం రావడం కోసం కష్టపడి ఈ వయసులో కూడా పనిచేసింది సామాజిక వర్గం. మీకు కులం అనే భావం లేదా అని అందరినీ రెచ్చగొట్టి మరి ఈరోజు నోరు మూసుకొని, ఎందుకంటే సార్ ఈ ఇన్సిడెంట్ ఆల్రెడీ వాళ్ళ మదర్ గారు ప్రెస్ మీట్ పెట్టింది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కూడా 10 రోజుల పైన అయింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన దాకా కూడా ఒక్కళ్ళు రెస్పాండ్ కాదు ఇప్పటి వరకు. ఈ రోజు ఎంత జరుగుతుంటే 2 రోజుల నుంచి ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఇంకోటి ఏంది, బార్ కౌన్సిల్కి సంబంధించి అన్నారు కదా అన్న, దానికి మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఇవ్వమని చెప్పి అంటే ఇది కావాలనే ఆ యువకుడిని ఆయన వెనకాల నాకు తెలుసు వాళ్ళ మేనమామ గారు ఆయన టార్గెట్ చేసుకునే ఈ యువకుడి హత్య జరిగిందనేది నేను భావిస్తా ఉన్నా. ఇంకా అది అన్నయ్య చెప్పాలి. హత్య చేసి శవం కూడా దొరకకూడదు, అతనికి కనీసం బూడిద కూడా ఇవ్వకూడదు, ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలియాలి అనేటటువంటి కక్షపూరిత దాంట్లోనే ఇది పొలిటికల్ యాంగిల్ ఖచ్చితంగా దీంట్లో ఉంది. పొలిటికల్ యాంగిల్ విత్ పోలీస్తో, ఓట్టి పోలీస్ యాంగిల్ అయితే కాదు ఇది. రైట్.